శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, జీవితం అంటే చీకటి మాత్రమే కాదు, వెలుగు కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఓటమి తర్వాత గెలుపు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ వీడియోలో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, వృశ్చిక రాశి వారు గత కొన్నేళ్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిన దారుణమైన బాధలను అనుభవించి ఉన్నారు. సమాజంలో శత్రువులు పెరిగిపోయి, మాట చెల్లుబాటు కాక, జీవితంలో వృద్ధి లేక, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ ఖర్చుల కోసం రుణములను చేసి, అప్పులు చేసి, ఆ రుణములను తీర్చే దారి లేక అవమానాలు భరిస్తూ వచ్చారు. ఉన్న కొద్దిపాటి ఆస్తులను బంగారం ఆభరణములు తాకట్టు పెట్టి లేదా అమ్మకమునకు పెట్టి బయటపడే మార్గం లేక చుట్టూ చెమ్మ చీకటి అలుముకున్న వేళ వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చును. గత కొన్నేళ్లుగా వివాహం కాని వృశ్చిక రాశి జాతకులకు వివాహ గడియలు రాబోతున్నాయి. వివాహం అయిన వారు సంసార జీవితంలో అనేక కష్ట బాధలను అనుభవిస్తున్నారు. వారికి మనస్పర్ధల కారణంగా విడిపోయిన దంపతులకు భవిష్యత్తు అనుకూలంగా మారబోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, రుణ బాధలతో అల్లాడుతున్న వారికి, శత్రువులతో హింసించబడుతున్న వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మే 1 నుంచి అలాగే బయటపడే మార్గాలు కొంచెంగా తీర్చుకుంటారని చెప్పవచ్చు. కానీ ఇప్పటి వరకు వారికి పూర్తిగా నష్టాల నుంచి బయటపడలేదు. అయితే జూలై నుంచి మీకు పూర్తిగా ప్రధాన గ్రహాలైన శని, గురువు, రాహువు, కేతువులలో ఒక్కటంటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేక అన్ని గ్రహాలు కలిసి కేవలం వీరికి 10% నుంచి 20% మాత్రమే అదృష్టాన్ని అందించాయి. ఈ కాలంలో వీరికి ఏ గ్రహమో అనుకూలత లేక వీరికి బాధలను, దుఃఖాలను అన్నిటినీ అపజములు మాత్రమే మిగిలిచాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు పడిన మానసిక వేదన అనుభవించిన వీరికి మాత్రమే తెలుసు. వృశ్చిక రాశి వారు సహజంగానే సమర్థవంతులు, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఏదైనా ఫలితాలు పెడితే ఆ పనిలో విజయం సాధించడం కోసం చక్కటి ప్రణాళికలతో, పూర్తి జ్ఞానంతో, కృషి పట్టుదలతో భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. వీరికున్న గ్రహ బాధలు, గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఎన్ని మొక్కులు మొక్కినా సరే ఆఖరికి వీరు ఇష్టదైవం కూడా గ్రహస్థల సంచార అనుకూలంగా లేకపోవడం వల్ల వృశ్చిక రాశి వారు కష్టాల బడిలో బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. వృత్తి వ్యాపారం మందు నష్టాలను భరిస్తూ, ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటూ అతి కష్టం మీద నిమితంలో నెట్టుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క జూలై 1 నుంచి ప్రధాన గ్రహాల్లో ఒకరైన గురు భగవానుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మరియు కేతువు 11వ స్థానంలోకి ఉండటం వల్ల ఈ యొక్క గ్రహాల అనుగ్రహంతో కష్టాలు సుడిగండంలో ఉన్న వృశ్చిక రాశి వారికి నెమ్మదిగా ఉపశమనం లభించి సమస్య నుండి పూర్తిగా బయటపడడానికి మార్గాలు తెచ్చుకుంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క జూలై 1 నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో 50% నుంచి 60% వరకు అదృష్ట కాలం మొదలవుతుంది. అది కూడా ప్రధాన గ్రహాలైన శని భగవానుడు 4వ స్థానంలోను, రాహువు 5వ స్థానంలోని సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి ఏర్పడి వీరి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు అధిక శ్రమను, ఓర్మిని వహిస్తూ కోపమును తగ్గించుకొని నోటిని అదుపులో ఉంచుకొని ఒక్క వ్యూహంతో జీవితం కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు కావలసిన మనోధైర్యము గురు భగవానుడు మీకు అందిస్తాడు అనడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరు జీవితాంతం సంఘర్షణాత్మకంగా ఉంటుంది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్న వృశ్చిక రాశి వారికి వీరి యొక్క ఆందోళన ఆరోగ్యం గురించే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే సోదరి వర్గాలతో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహంలో మీ పిల్లలు మీ మాట వినకపోవడం, మీ జీవిత భాగస్వామి మీపై విశ్వాసం తగ్గడం జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ప్రధానంగా మనసు మీద పడుతుంది కాబట్టి మనసుకు బాధ కలిగించే పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి వారికి వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 28 వరకు ఉంటుంది. ఆ రోజుతో వృశ్చిక రాశి వారి జాతకంలో అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది. అప్పుడే వారు కష్టకాలం నుంచి పూర్తిగా వృశ్చిక రాశి వారు పూర్తిగా విముక్తులయ్యారనేది మాత్రం చెప్పవచ్చు. రానున్న రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో చీకట్లు పూర్తిగా తొలగిపోయి వెలుగు కిరణాలను చూడబోతున్నారు. అప్పటి వరకు ఈ యొక్క ఏ రాశి వారైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో గురుగ్రహ భగవానుడు మరియు కేతుగ్రహ అనుగ్రహం పైన చెప్పిన పద్ధతులను పాటిస్తే క్రోధినామ సంవత్సరం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశిలోని వివాహం కారే వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ
ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు వేరొక మంచి ఉద్యోగంలో మారాలి అని కోరుకునే వారు ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది. సొంత గృహం అలాగే కళ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం పూర్వకంగా రుణాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగి రుణ బాధల నుంచి విముక్తులవుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు దగ్గుముఖం పడతాయి అని ఎంత కాదన్నా అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశి వారిపై ఉంటుంది కాబట్టి జీవితంలో మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందడానికి అనేక అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అని చెప్పవచ్చు. శివాలయం దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు గణపతిని ఆరాధించడం, హనుమాన్ చాలీసాను పఠించడం, అమ్మవారిని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషములు తొలగి ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయనేది మాత్రం చెప్పవచ్చు. ఈ వీడియోలో చివరగా వృశ్చిక రాశి వారికి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే చీకటి రోజులను అధిగమించి యోగవంతమైన జీవితంలోకి నాంది పలకబోతున్న వృశ్చిక రాశి వారికి నా అభినందనలు. ఈ వీడియో వృశ్చిక రాశి వారి జీవితంలో ఉంటే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసేటువంటి ప్రతి లైక్ అలాగే కామెంట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేది మాత్రం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే మిమ్మల్ని అవమానించిన వారి మీ కాళ్ళు పట్టుకునే స్థాయికి మీరు ఎదగబోతున్నారు. ఇప్పటి వరకు అనుభవించినటువంటి కష్టాలు బాధల నుంచి విముక్తి పొందడమే కాదు, మీరు మీ యొక్క ఎవరైతే అవమానించారో వారిపై మీ పగను కూడా తీర్చుకునే అవకాశం వచ్చింది. అంటే శారీరకంగా కాకపోయినా మీకు ఉన్నటువంటి గృహబల ఈ యొక్క సంకేతాలతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించి అందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు మనది కాకపోవచ్చు, రేపు మనది కాకపోవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం మనదే అనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క అర్ధాష్టమ శని కారణంగా మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు వంటి ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మంచి రోజులు రానే వచ్చాయి. మీరు ఇప్పుడు విజృంభించవచ్చు. చేసే ప్రతి పనిలోనూ ఉద్యోగంలోనూ మంచి ఆర్థిక లాభం, లక్ష్మీదేవి కటాక్షం అనేది మీపై ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క భార్య అలాగే భాగస్వామి విషయాలు, సలహాలు, సూచనలు పాటించడం అలాగే ప్రతి పనిలో అహాన్ని కోపాన్ని విడిస్తేనే మీరు ముందుకు వెళ్తారనేది మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి బాధలు ఏ రంగంగా తొలగిపోనున్నాయి. సంకేతాలతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించి అందరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. వీళ్ళు చేయవలసినటువంటి దేవతారాధనలేంటి, చేయవలసిన పరిహారాలేంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343.